హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయస్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏమనుకుంటున్నారా? రొయ్యల ఫ్రై అండి. ఈ రొయ్యల ఫ్రైని ఏ విధంగా పర్ఫెక్ట్గా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. అయితే ఈ రొయ్యల కర్రీ అనేది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దామా? సో దీనికి గాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక 4-5 ఉల్లిపాయలని కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈవెన్గా మనం ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2-3 కరివేపాకు రెప్పల్ని కూడా తుంచి యాడ్ చేసుకోండి. సో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక చూసారుగా ఫ్రై అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్రై అంటున్నారు, టమాటా అంటున్నారు అనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి, అందుకనే ఇది స్పెషల్ అంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, అదేవిధంగా 2 స్పూన్స్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అన్నమాట మనము నూరు పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకుంటాం. ఈ మసాలా అనేది 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు పౌడర్ చేసి ఇలా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవడమేనండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాటర్న్లోకి మనం ముందుగా నీట్గా వాష్ చేసి పొట్టు తీసిన రొయ్యలను, ఇవైతే నేను కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. ఈ కేజీ రొయ్యల్ని నీట్గా వాష్ చేసి ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్లోకి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. సో మీకు కనుక ఈ పొట్టు రిమూవ్ చేసేది ఈజీ ట్రిక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అంతేనండి, దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో మూత అయితే పెట్టొద్దు, మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. సో ఇదైతే 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో 5 మినిట్స్ తర్వాత అయితే ఆల్మోస్ట్ రొయ్యలు అయితే ఫ్రై, ఇది ఎక్కువ టైం అయితే పట్టదండి, టైం టేకన్ కాదు. సో ఫైనల్ అయితే అయిపోయింది కాబట్టి దీనిలోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసి యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్, ఈజీగా అయిపోయింది కదా. అంతేనండి, అయిపోయింది మన రొయ్యల ఫ్రై కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.